హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రబల్. ఈరోజు నేను మీకు నవంబర్ 16కి డైలీ జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. నవంబర్ 16 మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు చూస్తాం. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి జస్ట్ ఇప్పుడు మీరు ఒక్క పని చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు జస్ట్ ఈ వీడియో లింక్ తీసుకోబోయి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టేసేయండి, చాలు, ఇంకేమొద్దు. జస్ట్ మీ వాట్సాప్ స్టేటస్లో పెడితే మీ ఫోన్లో ఉండే వాళ్ళందరూ జస్ట్ ఒకసారైనా చూస్తారు కదా, అందుకని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు. సున్నితమైన మనసు కలిగి క్రియేటింగ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండి అంటే జీవితంలో తనకు కావాల్సింది పొందగలిగే వాళ్ళు, మెచ్యూర్డ్ మైండ్ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఎవరినో చాలా ప్రేమిస్తున్నారు కానీ చెప్పడం లేదు. హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. మీ హెల్త్ చాలా బాగుంటుంది. మనీ అండ్ కెరియర్ వైజ్ స్టేబుల్ ఫ్యూచర్ ఉంది మీకు. మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు, మేషరాశి వాళ్ళు ఆర్ మేష లగ్నం వాళ్ళు. అండ్ వృషభ రాశి వాళ్ళు నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది, టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీకు న్యూ ఆఫర్ వచ్చింది, అంటే స్టక్ అయిపోయినారు. ఈ జాబ్లో ఉండాలా లేకపోతే వేరే జాబ్కి వెళ్ళాలా అనేది స్టక్ అయిపోయినారు. లేదా లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మీకు ఏదో న్యూ ఆఫర్ వచ్చింది, మీరు స్టక్ అయిపోయినారు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. మనీ అండ్ కెరియర్లో గ్రోత్, బాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది కరెక్ట్ మనకి అని మీకు అర్థం కావటం లేదు, స్టక్ అయిపోయినారు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. హెల్త్ విషయంలో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వృషభ రాశి వాళ్ళు. అండ్ మిథున రాశి వాళ్ళకి ద హై ప్రీస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి, మీ కళలను పరిశీలించండి, మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి, లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. మీ కళలను, నమ్మకాలను ఎవరికి చెప్పకండి. ఇక్కడ లవ్ లైఫ్లో వచ్చి మీ ఇంట్యూషన్, మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి. స్పిరిచువల్ అవేర్నెస్ కలిగి ఉండండి. మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనీ అండ్ కెరియర్లో గెయిన్ మోర్ నాలెడ్జ్. ఏదైనా కొత్త కోర్స్ జాయిన్ అవ్వండి, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, అప్పుడే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తాయి. అండ్ హెల్త్ వచ్చి డాక్టర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది, రెగ్యులర్ చెకప్ చేసుకోండి. విజిట్ డాక్టర్ ఫర్ రెగ్యులర్ చెకప్. మాస్టర్ చెకప్ చేసుకుంటాం కదా, అలాగా మాస్టర్ చెకప్ చేసుకోండి ఒకసారి అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి డెత్ కార్డ్. డెత్ కార్డ్ వస్తే భయపడకండి, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్. గాఢమైన మార్పు మీలో కలగబోతా ఉంది. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. మీ చుట్టూ ఉండే పరిసరాలు, పీపుల్ చేంజ్ అవుతారు. మార్పును ఆహ్వానించండి. ఎక్కువగా రెస్ట్ తీసుకోండి, ఇంకా బెటర్గా ఉండే లైఫ్ మీకు వస్తుంది. ఇదే లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఎండ్ అయిపోతుంది. మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. న్యూ బిగినింగ్ అవుతుంది రిలేషన్షిప్లో. మీ పాస్ట్ని వదిలి మీరు మూవ్ ఆన్ అవుతారు. న్యూ రిలేషన్షిప్ మీ లైఫ్లోకి రావచ్చు. మనీ అండ్ కెరియర్లో న్యూ బిగినింగ్ అవుతుంది, రీస్టార్ట్ చేస్తారు. పవర్ వస్తుంది మీకు, అంటే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. బిజినెస్ కానీ, జాబ్ కానీ, రిలేషన్షిప్ కానీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎండ్ అయిపోతాయి, మీ హెల్త్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది, ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ ఈజ్ ఇమ్మెచ్యూర్డ్. మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. ప్రాక్టికల్గా ఉండండి. ఆర్గ్యుమెంట్స్ అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఈరోజు మీకు. అండ్ మనీ అండ్ కెరియర్ వచ్చి కొంచెం మెచ్యూర్డ్గా ప్లాన్ చేయండి, సక్సెస్ లభిస్తుంది. ఏదైనా స్ట్రగుల్ రావచ్చు, మనీ అండ్ కెరియర్లో కూడా ఏదైనా మీ కెరియర్లో స్ట్రగుల్ రావచ్చు, కానీ మీకు సక్సెస్ వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. హెల్త్ చాలా బాగుంది మీకు.
ఓకే. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్, ఫోకస్ ఆన్ కెరియర్. దిస్ ఈజ్ స్టేబుల్ ఫ్యూచర్ విత్ యూ. మీ పార్ట్నర్ మీతో స్టేబుల్ ఫ్యూచర్ చూస్తున్నారు. మనీ అండ్ కెరియర్లో న్యూ బిగినింగ్ వస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. హెల్త్ చాలా బాగుంది కన్యా రాశి వాళ్ళకి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 3 ఆఫ్ సోర్స్. హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు ఎందుకో ఈరోజు. హార్ట్ బ్రేక్స్, ట్రస్ట్ బ్రేక్. అంటే మీ పార్ట్నర్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం బ్రేక్ అవుతుంది. కానీ అంతా ఈవినింగ్ అయ్యే లోపల అంతా ఓకే అవుతుంది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని మీరు బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలో. మనీ అండ్ కెరియర్, ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. డోంట్ గెట్ రిజల్ట్స్. హెల్త్ నాట్ గుడ్. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు ఈరోజు మీకు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమని మీరు బాధపడతా ఉంటారు. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండేది మీకు తెలుస్తుంది. అందుకే మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది, మీరు బాధపడతారు. మీ ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా ఉంది. మీ గత జీవితం మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తుంది. గతాన్ని మర్చిపోండి, ప్రస్తుతంలో జీవించండి. మీరు ఈ బంధం కోసం చాలా చేశారు, కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురైంది. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి విముక్తి చేస్తుంది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. పెయిన్ఫుల్ రిలేషన్షిప్ నుంచి బయటికి రండి, మూవ్ ఆన్ అవ్వండి, మార్పును ఆహ్వానించండి. ఓకే. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం వృశ్చిక రాశి వాళ్ళకి. మంచి టైం ఇది. అండ్ లవ్ అండ్ కెరియర్లో న్యూ ఆఫర్ వస్తుంది. ఎవరైనా మీకు ఆఫర్ చేస్తారు, ఈరోజు ప్రపోజ్ చేస్తారు. కానీ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తారు. మీ రిలేషన్షిప్లో మెచ్యూర్డ్గా ఉంటారు. మనీ అండ్ కెరియర్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. అబౌండెన్స్గా మనీ వస్తుంది మీకు. హెల్త్ చాలా బాగుంది. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 7 ఆఫ్ సోర్స్. మీరేం చేస్తున్నారో ఆ పనిని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ మీకు డిస్లాయల్గా ఉన్నారు, లాయల్గా లేరు, చీట్ చేస్తూ ఉన్నారు, డబుల్ డేటింగ్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీకు నమ్మద్రోహం చేస్తున్నారు. తన ఎక్స్ మేబీ వచ్చిండొచ్చు. మనీ అండ్ కెరియర్లో ఫైనాన్షియల్ లాస్, చీటింగ్, స్ట్రగుల్. డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ వస్తాయి ఈరోజు. హెల్త్ అంత బాగుంటుంది, ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ మీకు ధనుసు రాశి వాళ్ళకి బాగలేదు. మీ పార్ట్నర్ మీకు చీట్ చేస్తున్నట్టు మీకు తెలుస్తుంది. కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు ధనుసు రాశి వాళ్ళు. ఇది ఎవరికైనా జరిగితే వాళ్ళు నాకు కమెంట్స్లో పెట్టండి. అండ్ మకర రాశి వాళ్ళకి 10 ఆఫ్ వాండ్స్. మీకెవరో నమ్మక ద్రోహం చేశారు. మీకు చాలా ఆలోచనలో మీరు కూరుకుపోయి ఉన్నారు. ఒత్తిడి కలిగి చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. లవ్ అండ్ కెరియర్లో ఈ రిలేషన్షిప్ బర్డెన్ అయిపోయింది. వన్ సైడ్ లవ్ ఉండొచ్చు కొందరికి. మనీ అండ్ కెరియర్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు. మీకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంత కష్టపడినా అక్కడ ఫలితం రావటం లేదు. వేరే ట్రై చేయండి. ఎప్పుడు ఒక పనిలో సక్సెస్ రాకపోతే వెంటనే సెకండ్ ఛాన్స్ పెట్టుకో ఉండాలి రెడీగా. అంటే ఇంకో దారి, మీకు ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, దాంట్లో రిజల్ట్ అంతగా రావటం లేదంటే సెకండ్ ఛాన్స్, ఇంకొకటి ఏమన్నా చేస్తాం అని సెకండ్ ఉండాలి. ఎప్పుడు ఒక దాన్నే పట్టుకొని ఇష్టం లేకుండా ఆ పని చేస్తూ ఉండకూడదు. హెల్త్ వచ్చి మీకు షోల్డర్ పెయిన్ రావచ్చు ఈరోజు మకర రాశి వాళ్ళకి. అండ్ కుంభరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ వాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు ఈరోజు ట్రావెల్ చేస్తారు, డెడికేషన్గా వర్క్ చేస్తారు, లైఫ్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటారు, చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీకు ఎవరి మీదో చాలా అట్రాక్షన్ ఉంది. కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. టేక్ నెక్స్ట్ స్టెప్. పార్ట్నర్ ఈజ్ ఇమ్మెచ్యూర్డ్. మీ పార్ట్నర్ చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు. మీ పార్ట్నర్తో బాండింగ్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటా ఉన్నారు. మనీ అండ్ కెరియర్
మీరు కొంచెం యూనిక్గా ఉండండి, న్యూ థింగ్స్ చేయండి. డోంట్ బీ ఇమ్మెచ్యూర్డ్గా పనులు చేయకండి. ఏది చేసినా యూనిక్గా చేయండి, స్పెషల్గా ఉండాలి మీరు. మీ హెల్త్ చాలా బాగుంటుంది ఈరోజు. అండ్ మీనరాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదన కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి, విజయం వరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. 6 ఆఫ్ పెంటికల్స్. లవ్ అండ్ రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ ఈక్వల్గా లేదు మీ ఇద్దరి మధ్య. అంటే బ్యాలెన్స్గా లేదనమాట. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం మీ పార్ట్నర్ మీకు స్పెండ్ చేయటం లేదు. అండ్ మనీ అండ్ కెరియర్లో ఫైనాన్షియల్ ప్రాఫిట్. మీకు ఫైనాన్షియల్ ప్రాఫిట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తాయి. మీ పూర్ పీపుల్కి డొనేట్ చేయండి, నీడీ పీపుల్కి డొనేట్ చేస్తూ ఉంటే మీకు సంపద అనేది పెరుగుతూ ఉంటుంది. హెల్త్ చాలా బాగుంటుంది మీకు. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ మీ ఎనర్జీస్ చూస్తాం. అన్ని రాసులకి ఎనర్జీస్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏ ఎనర్జీలో ఉన్నారు? మేషరాశి వాళ్ళు కేరింగ్ కనెక్షన్లో ఉన్నారు. వృషభ రాశి వాళ్ళు ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మానసికంగా, ఫిజికల్గా, సైకలాజికల్గా బాగా స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు వృషభ రాశి వాళ్ళు. అండ్ మిథున రాశి వాళ్ళు 7th చక్ర ఆర్కేంజల్ యూరియల్ అంటే సహస్రార చక్ర యాక్టివ్ చేసుకుంటా ఉన్నారు. మిథున రాశి వాళ్ళు అంటే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అది జాగ్రత్తగా గమనించి యూనివర్స్ మనకి ఏం చెప్తుంది, మన ఇంట్యూషన్ మనకి ఏం చెప్తుంది అనేది జాగ్రత్తగా గమనించాలి. కర్కాటక రాశి వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది ఏదో ఒక విషయంగా. సింహ రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ లవ్. ఈరోజు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు. అండ్ కన్యా రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. తులా రాశి వాళ్ళకి ఈరోజు అన్ని అబాండెన్స్గా లభిస్తాయి, బ్లాసమింగ్ అబాండెన్స్. వృశ్చిక రాశి వాళ్ళు మిమ్మల్ని చూసి ఎవరో అసూయపడతా ఉన్నారు. ధనుస్సు రాశి వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మకర రాశి వాళ్ళు 2nd చక్ర ఆర్కేంజల్ ఏరియల్ అంటే కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారు ఈరోజు. కుంభరాశి వాళ్ళు డెవిల్ లాగా ఎవరినో గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరన్నా గమనించవచ్చు, లేదా మీరు ఎవరినన్నా గమనిస్తూ ఉన్నారు. అండ్ మీనరాశి వాళ్ళు పేషెన్స్గా ఉన్నారు, చాలా ఓర్పుతో ఉంటారు. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చూస్తాం. అన్ని రాసులకి ఏంజల్స్ మెసేజ్. మనకి ఏ కష్టం వచ్చినా కొన్ని రోజులకి అది మారిపోతుంది. అది ఆ మైండ్ సెట్ ఉండాలి. ఆ కష్టమే లైఫ్ అంతా ఉంటుంది అనుకొని కొంతమంది చాలా భయపడిపోతూ ఉంటారు, ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తారు. అట్లాగంతా ఆలోచించకూడదు. పరిస్థితులు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. అంతే, ప్రతిరోజు కొత్త రోజే మనకి కదా. నిద్రపోయేటప్పుడు మనం మళ్ళీ లేస్తామో లేదో తెలీదు, లేచిన తర్వాత న్యూ డే కదా. ప్రతిరోజు కొత్త రోజు, అట్లాగా మనం ఎంజాయ్ చేయాలి లైఫ్. మేష రాశి వాళ్ళు డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపకండి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రొమాన్స్ వస్తుంది. అండ్ మిథున రాశి వాళ్ళు మీ ఏంజల్స్ హెల్ప్ అడిగి తీసుకోండి. అండ్ కర్కాటక రాశి వాళ్ళు ఏమన్నా ఫోర్గివ్ చేయాలి. సింహరాశి వాళ్ళు నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. కన్యా రాశి వాళ్ళు ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. తులారాశి వాళ్ళకి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్. ధనుసు రాశి వాళ్ళు ఇతరుల హెల్ప్ అడిగి తీసుకోండి. మకర రాశి వాళ్ళు దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఇంకా మంచి ఆపర్చునిటీ మీకు వస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఏంజల్స్ హెల్ప్ మీకుంది. మీనరాశి వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసేదానికి పీపుల్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.